నీకు త్రిష మీద ప్రేమ ఉంటే పెళ్లి చేసుకో, కాపురం చేసుకో. లేదా సహజీవనం చేసుకో. అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత జీవితం. బట్ త్రిషని ఎవరు ఏమనకూడదు అనేటటువంటిది ఆమెనేమి వ్యక్తిగతంగా దూషిస్తే తప్పే. ఒక ఆడపిల్లని దూషిస్తే తప్పే, ద్వేషిస్తే తప్పే. కానీ రాజకీయ పరంగా వచ్చింది అక్కడ ఒక బూతు మాట రాలేదు, ఒక దుర్భాష లేదు. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రికి కొన్ని తలనొప్పులున్నాయి, అందులో అనగానే త్రిష త్రిష అంటూ వాళ్ళు మాట్లాడారు. దానికి ఒక ఏకంగా అరెస్ట్ చేయించడం, అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని. ఏ విధమైన ఔచిత్యం? ఇప్పుడు ఆ లెక్కనైతే స్టాలిన్ ప్రభుత్వం మీద దారుణమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు విజయ్. అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదే. ఎక్కడో ఎందుకు? అంతమంది చచ్చిపోయారు. ఆ కేసులో కూడా కార్యకర్తలను అరెస్ట్ చేశాడు కానీ స్టాలిన్ విజయ్ జోలికి రాలేదే, విజయ్ని అరెస్ట్ చేయించలేదే. అంటే సంస్కారం స్టాలిన్ దగ్గర ఉన్నట్ట, విజయ్ దగ్గర ఉన్నట్ట? అరాచకం విజయ్ దగ్గర ఉన్నట్ట, స్టాలిన్ దగ్గర ఉన్నట్ట? ఒక విమర్శ కూడా లేదు. ఉదయనిధి స్టాలిన్ ఉపన్యాసాన్నే వివాదం కింద పరిచి జైల్లో పెట్టేసేటందుకు సిద్ధపడితే చివరికి కోర్టు ఆపితే ఆగారు. లేకపోతే కనుక ఉదయనిధి స్టాలిన్ అది 9 సెక్షన్ల కింద కేసులు. రాష్ట్రంలో మతకలాలు సృష్టించాలి. ఇవాళ తమిళనాడులో రాళ్ళు వేసుకున్నారు, పగలగొట్టుకున్నారు, తలకాయలు బయగదు కొట్టుకున్నారు. ఈ పాపం అంతా ఎవరిది? త్రిష కోసం విజయ్ చేయించినటువంటి బీభత్సం కాదా? ఇదెక్కడ దారుణమైనటువంటి రాజకీయం? మనకు పవర్ ఇచ్చింది, మనకు నచ్చిన అమ్మాయి కోసం ఊరి మీద పడి ఊళ్ళో వాళ్ళందరినీ గొడవలు చేయడమా? రాజకీయాలు అనేటటువంటిది ఎంత రాక్షసత్వం కింద మార్చడమా? విజయ్ చేసినటువంటి అతిపెద్ద చారిత్రాత్మక తప్పిది.